నమస్కారం. ఈరోజు మనందరం కలిసి ఈ మధ్య వార్తల్లోకి వచ్చిన కొత్త కోవిడ్-19 వేరియంట్ సికాడా గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చూద్దాం. అవును, నిజమే. BA.3.2 అనే ఒక కొత్త వేరియంట్ ప్రపంచ ఆరోగ్య సంస్థల దృష్టినే ఆకర్షించింది. మరి దాని కథేంటో తెలుసుకోవాలనుంది గదా? పదండి చూద్దాం. దీనికి సికాడా అని ఒక వెరైటీ పేరు పెట్టారు. ఎందుకో తెలుసా? సికాడా అనే కీటకం ఏళ్ల తరబడి భూమిలో నిశ్శబ్దంగా ఉండి అకస్మాత్తుగా బయటకొస్తుంది కదా. సరిగ్గా అలాగే ఈ వేరియంట్ కూడా చాలా కాలం పాటు సైలెంట్గా తనలో తాను మార్పులు చెందుతూ ఇప్పుడు బయటపడిందని నిపుణులంటున్నారు. అందుకే ఈ పేరు. సరే, ఇంతకీ ఈ సికాడా వేరియంట్లో అంత భిన్నమైనది ఏముంది? దాని జన్యుపరమైన ప్రత్యేకతేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఇది చాలా ఎక్కువగా మ్యూటేట్ అయిన వేరియంట్ అంట. అంటే వైరస్ మన శరీరంలోకి జొరబడటానికి ఉపయోగపడే దాని స్పైక్ ప్రోటీన్లోనే 50కి పైగా మార్పులు జరిగాయట. అంతేకాదండోయ్, మొట్టమొదటి కరోనా వైరస్తో పోలిస్తే ఇందులో ఏకంగా 70కి పైగా ఉత్పరివర్తనాలున్నాయి. అంటే ఇది ఎంత వేగంగా పరిణామం చెందిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇది పూర్తిగా కొత్తదేమీ కాదు. మనందరికీ తెలిసిన ఓమిక్రాన్ కుటుంబానికి చెందిందే. ఇలాంటి స్పష్టమైన వాస్తవాలు తెలుసుకోవడం వల్ల ప్రస్తుత పరిస్థితిపై మనకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు అందరి మనసులో మెదిలే ప్రశ్న ఒక్కటే: దీనివల్ల ప్రమాదమెంత? మనం ఆందోళన చెందాలా? ఇన్ని మార్పులున్నాయి కాబట్టి ప్రధాన ఆందోళనేంటంటే మన శరీరంలో పాత ఇన్ఫెక్షన్లు లేదా వ్యాక్సిన్ల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తిని ఇది కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇది పాత వేరియంట్ల కంటే ఎక్కువ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని చెప్పడానికి ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఆరోగ్య సంస్థలు కూడా అదే చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఈ BA.3.2 వేరియంట్ వల్ల హాస్పిటల్లో చేరేవారి సంఖ్యలో అప్పటికప్పుడు పెద్దగా పెరుగుదల ఏమీ కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నాయి. చూశారుగా, అధికారికంగా చెప్పుతున్నది భయపడమని కాదు, కేవలం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండమని మాత్రమే. ఈ సరైన సమాచారాన్ని మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా అనవసరమైన ఆందోళనను తగ్గించవచ్చు. సరే, మరి ఒకవేళ ఈ వేరియంట్ సోకితే లక్షణాలు ఎలా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్చర్యకరంగా లక్షణాలన్నీ మనమింతకుముందు చూసిన ఓమిక్రాన్ వేరియంట్ల లాగే ఉన్నాయి. అవే జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్ళునొప్పులు లాంటి సాధారణ లక్షణాలే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఒకప్పుడు కరోనాకు ముఖ్య లక్షణంగా ఉన్న వాసన కోల్పోవడమనేది ఈ వేరియంట్తో చాలా అరుదుగా కనిపిస్తోందట. కానీ వచ్చే అవకాశం లేకపోలేదు. చూడండి, ఇక్కడ పాత స్ట్రెయిన్స్కి ఇప్పటి సికాడా వేరియంట్కి మంచి లక్షణాలలో ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కొత్త సమాచారాన్ని తెలుసుకోవడం వల్ల పాత అపోహల నుండి బయటపడవచ్చు. మరి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఈ సికాడా వేరియంట్ మీద ఎలా ఒక కన్నేసి ఉంచారు? దాని కదలికలను ఎలా గమనిస్తున్నారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO దీని అధికారికంగా పర్యవేక్షణలో ఉన్న వేరియంట్ లిస్ట్లో పెట్టింది. అంటే ఏంటి? దీన్ని చాలా నిశితంగా గమనిస్తున్నారని అర్థం. ఇది కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో కూడా ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. పరిశోధకులు దీని వ్యాప్తిని ట్రాక్ చేయడానికి మురుగునీటి డేటాను విశ్లేషించడం, గ్లోబల్ నెట్వర్క్స్ ద్వారా సమాచారం పంచుకోవడం వంటి పనులు చేస్తున్నారు. ఈ నిరంతర పర్యవేక్షణ మనందరి భద్రత కోసమే. ఇలాంటి విషయాలను అందరికీ తెలియజేయడం ద్వారా వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. చివరగా ఇది మనందర్నీ ఒక ఆలోచనలో పడేస్తుంది. వైరసులు ఇలా నిరంతరం మారుతూనే ఉండాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ జాగ్రత్తగా ఉండటమే మన ముందున్న మార్గం. మరి భవిష్యత్తులో మన సమిష్టి అప్రమత్తత ఎలా ఉండాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.